నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఎస్సీ వర్గీకరణకైతే సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పచ్చజెండా ఊపింది. 6-1 తేడాతో, అంటే ఒక రకంగా భారీ మెజార్టీతో దీనికైతే ఓకే చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే అసలు వర్గీకరణకు ఆజ్యం పోసింది ఆయన అని చెప్పి ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఏంటంటారు, సుప్రీంకోర్టు తీర్పుని ఎలా చూడొచ్చు అంటారు, దీనివల్ల జరిగే మేలు ఏంటంటారు? ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ఇది షెడ్యూల్ కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారండి. కొంతకాలం పాటు రిజర్వేషన్లు జరిగిన తర్వాత అందులో కూడా అనేక ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీ అనగానే అందరూ ఒకటే కులం కాదు, చాలా ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాల్లో కొన్ని కులాలు బాగా ముందంజలోకి వెళ్ళగలిగిన ఈ అవకాశాలను ఉపయోగించుకున్నాయి. దాని వలన వాళ్ళు ఆర్థికంగాను, విద్యాపరంగాను, సామాజిక పరంగాను, తర్వాత ఉద్యోగ పరంగాను బాగా ప్రగతి సాధించారు. కొన్ని కులాలు అందుకోలేకపోయినాయి ఆ స్పీడు. దాంతో ఇవి ఆలోచన మళ్ళీ కొన్ని కులాల్లో మొదలైంది, మనకి సరైన న్యాయం జరగటం లేదు. అలా కాకుండా ప్రతి కులానికి, షెడ్యూల్ కులానికి ఇచ్చిన రిజర్వేషన్లో నుంచి ఉపకులాలకి ఎవరెవరు జనాభా ప్రాతిపదికగా, తర్వాత ఎకనామిక్ సర్వే, సోషల్ సర్వే, ఎడ్యుకేషనల్ సర్వే, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ప్రతి కులానికి ఇలా కొంత భాగం కనుక ఇస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది అనేది వచ్చిందండి ఆలోచన. కానీ ఆలోచన వచ్చింది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు. చాలా కష్టపడాల్సి వచ్చింది. 30 ఏళ్ల పాటు దీని మీద తీవ్రమైన ఉద్యమాలు జరిగినాయి, అనేక మంది చనిపోయారు. కొంచెం క్లిష్టమైన అంశం ఇది. ఒక రకంగా ఓట్ల పరంగా కూడా మళ్ళీ మనకేమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఉద్దేశం మీద పిల్లి మెడలో గంట కడతారంటారు సరే, ఎవరు కట్టాలి అనే దాని మీద ఎవరికి వాళ్ళు తప్పించుకుని పోయారు. ఈ ఉద్యమం చేస్తున్నప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి ఆయన అయితే గత 30 ఏళ్ళగా ఆయన నిరంతరం పోరాడాడు దీని మీద. అనేక రకాల మలుపులు తిరిగింది, కానీ సమస్య పరిష్కారానికి రాలా. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత దీని మీద కసరత్తు చేశాడు. ఆయన చేసి దీనికి అందరితోనూ, అన్ని వర్గాలు, షెడ్యూల్ కులాల్లో ఉన్న వివిధ ఉపకులాల సంఘాలతోనూ, నాయకులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో ఒక అవగాహనకు వచ్చి కొంత రిజర్వేషన్స్ ఇచ్చారు, విభజన చేశారు. కానీ దాని మీద మళ్ళీ కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళటంతోనూ మళ్ళీ అది ఒక కొలిక్కి రాలేకపోయింది. హైకోర్టులో చానాలను అడిగింది, తర్వాత సుప్రీంకోర్టులో కూడా అడిగింది. సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ ఒక 5 ధర్మాసనానికి వెళ్ళింది. ఇది ఫస్ట్, అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు 7 ధర్మాసనానికి వెళ్ళింది. 7 ధర్మాసనంలో కూడా ఒక్క బేలా త్రివేది గారు తప్ప మిగిలిన 6 ఏకగ్రీవంగా ఆమోదించారు. అందులో ఒక జడ్జి గారు ఇంకోటి కూడా ఏం సజెషన్ చేశారంటే, ఈ ఒక్కసారి కనుక వీటిల్లో ఉపయోగించుకుని ఈ రిజర్వేషన్ని మీరు సామాజికంగాను, ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఒక దశకి చేరిన వాళ్ళు మళ్ళీ మీ పిల్లలకి వీటిని ఉపయోగించుకోకుండా ఇతరులకి పాస్ ఆన్ చేయాలి. అట్లా కనుక అయితే క్రీమీ లేయర్ వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంక ఇతర కులాలకి, ఇతర కుటుంబాలకు అందదు. వాళ్ళు ఎందుకంటే మంచి విద్యా అవకాశాలు అందిపుచ్చుకుంటారు, ఆర్థికంగా బాగున్నారు, సామాజికంగా బాగున్నారు. కాబట్టి ఇప్పుడు విలేజ్లో ఉండే షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకి, షెడ్యూల్ క్యాస్ట్ ఐఏఎస్ అయిన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఎంత తేడా ఉంటుందండి. వీళ్ళకుండా అవకాశాలు, వీళ్ళకుండా ఎక్స్పోజర్ వాళ్ళకు ఉండదు కదా. అట్లా ఆయన అది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఇది ఒక రకంగా రాజ్యాంగపరంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని పార్లమెంట్లో కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా దానికి ఇది చేశాడు ఆయన, సవరణ. కాబట్టి ఇవాళ ఈ దశకి వచ్చి ఇవాళ ఒక చరిత్రాత్మకమైన తీర్పు నిన్న రావడంతో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈయన సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండగా వచ్చిన ఇష్యూ అండి ఇది. కాబట్టి వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చరిత్రాత్మక ఘట్టంగా ఒక పండగలాగా చేసుకున్నారు. ఇది అందరికీ, ఒక కులానికి ఇది వ్యతిరేకమని, ఉపకులానికి వ్యతిరేకం అనుకోవటానికి వీల్లేదు. ప్రతి ఉపకులానికి ఒక గ్యారంటీ ఇచ్చారు, మీకు ఇంత శాతం పర్సంటేజీ రిజర్వేషన్లు ఉంటాయి కాలేజెస్లో కానీ, వృత్తిపరమైన కళాశాలల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ప్రమోషన్స్లో కానీ, ఇలా. తర్వాత మరీ ముఖ్యంగా అకాడమిక్ దీనికే ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఇది మిగిలిన వాటిల్లో పెద్ద విషయం కాదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించుకోవటానికి, తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవటంలో మాత్రం అన్ని వర్గాలకి వాళ్ళ సమాన అవకాశాలు అయితే ఈ ఉపకులాలకు దొరికినాయి అని అనుకోవచ్చు సుధాకర్ గారు.
ఇప్పుడు దీని మీద కూడా కొంత గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్ గారి వ్యాఖ్యలు కూడా మళ్ళీ ఒకసారి వైరల్గా మారాయి. అవునండి, ఆయన ఏమన్నాడంటే యాక్చువల్గా ఇది అయ్యేది కాదు పోయేది కాదు అంటారు చూసారా, ఇది పాస్ అవ్వదు, తర్వాత కోర్టులు కూడా ఇది అంగీకరించవు, కాబట్టి దీని మీద మేము ఏమి శాసనసభలో మేమేమి దీని మీద చర్య తీసుకునే ఉద్దేశం మాకు లేదు అంటే ఆయన చాలా లైట్గా తీసుకున్నాడు. ఇది అవ్వదనే ఒక దీనికి వచ్చేసాడండి ఆయన. అదే చెప్పేశాడు, ఇది జరిగే మాట కాదు, ఇది మేము అందుకనే మేము శాసనసభలో దీని మీద ఏ నిర్ణయం మేము తీసుకోము. చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయపరమైన లబ్ధి ఆశించి చేశాడు, ఇది మాకు అలాంటి ఉద్దేశం లేదు, మాకు అక్కర్లేదు, ఇది జరగదని కూడా చెప్పాడు ఆయన. అంటే ఇది జరిగే విషయం కాదు అంటే ఉద్దేశం ఏంటంటే ఆయనకి రాజ్యాంగపరంగా ఇవన్నీ సవరణలు చేయాలి, జరగదు, కోర్టులు కూడా ఒప్పుకోవు అనే ఒక ఇది మీద ఉన్నాడు. అంటే బహుశా ఆయనకి వర్గీకరణ కూడా ఇష్టం లేదేమో. అవును, ఆయనకి ఇష్టం లేదు అసలు. ఇట్లాంటి వాటిలో మనం ఎందుకు తలదూర్చాలి, మళ్ళీ నాకు రాజకీయంగా ఏదైనా వ్యతిరేకత వస్తుందని ఒక భయపడ్డాడు ఆయన. అది కూడా ఆయనకు ఉన్న లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం అక్కడ తక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ తక్కువ, కాబట్టి ఇలాంటి అంశం మీద నేను ఎందుకు ఇప్పుడు ఒక రకంగా మాదిగ సామాజిక వర్గమే మెయిన్గా పోరాడింది దీనికోసం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగిందనేది 30 ఏళ్ల క్రితమే వాళ్ళ దృష్టికి వచ్చింది. ఇక మనం ఇలా గనక ఉంటే ముందుకు వెళ్ళలేము, కనీసం గ్యారంటీ పెట్టుకోవాలి మనకు కూడా ఇంత ఎస్సీ రిజర్వేషన్లో మాదిగ సామాజిక వర్గం ఉపకులానికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉండాలనేది వాళ్ళ అవసరాన్ని గుర్తించుకున్నారు, దాని మీద పోరాడారు. కాబట్టి రాజకీయంగా నాకు ఇది లబ్ధి చేకూర్చదు అనే ఒక అవగాహనకు వచ్చినట్టుగా అనిపించింది. లేకపోతే ఇది సున్నితమైన అంశం, తర్వాత ఇది అవసరమైన అంశం కూడా. లేకపోతే 30 సంవత్సరాల పాటు పోరాటం జరగదు కదండి. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడారు, వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు పోరాడారు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడారు. మరి ఇప్పుడు జగన్ గారు ఒప్పుకుంటారంటారా సుప్రీంకోర్టు తీర్పుని? ఈయన కూడా ఆమోదిస్తున్నాం, మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పాల్సిన అవసరం ఉందంటారా? చెప్పాలి. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ కదండి, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలించాడు, ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పాలి, అంతేగాని మౌనంగా ఉండటం కాదు కదండి. మౌనంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎస్ ఆర్ నో ఏదో చెప్పాలి, ఒక రకంగా అభినందించాలి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఇంతకాలం పాటు పోరాడాడు, మరి ఆయన జీవితమే దాదాపు ఒక తరం పట్టిందండి, ఆయన 30 ఏళ్ళు పట్టింది. కాబట్టి 30 ఏళ్ళ నుంచి ఎంత ఆవేదన చెందిందండి ఆ వర్గం. 30 ఏళ్ళ నుంచి అంటే అంతకుముందు అన్యాయం జరుగుతుంది, కానీ వాళ్ళందరూ ఒకసారి సమీకరణ అవ్వటానికే చాలా టైం పట్టింది. ఇది చిన్న విషయం కాదండి, చాలా లోతైన పునాదులు వేసి ఈ ఉద్యమం నిర్మించాల్సి వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన బాగా తిరిగి ప్రజల్లో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో ఆ చైతన్యం తీసుకురావటానికే అవసరమని గుర్తించారు. కానీ అందరికీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళని అందరినీ కలుపుకుని రావటానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అది మనం చూసాం కదండి. ఒక రకంగా ఆయన్ని అభినందించాలి, ఇంత పోరాటం చేసి మరి సుప్రీంకోర్టులో మరి 7 విస్తృత రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళటం అనేది చిన్న విషయం కాదండి. మరి ఆయన అంత పోరాడి సాధించినందుకు డెఫినెట్గా అభినందించాలి.